వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిగాచి కంపెనీలో అగ్ని ప్రమాద బాధితులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు. ఎప్పుడు కూలుతుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో నర్సింగ్ విద్యార్థులు విద్యను అభ్యసించాల్సిన పరిస్థితి ఎంజీఎంలో నెలకొంది. శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఉంటారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు. డొక్కా సీతమ్మ పథకంలో అవకతవకలు, విద్యా కమిటీ చైర్మన్ రఫీ. సోమవారం ఉదయం మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొత్తగా నిర్మించిన వెయిటింగ్ హాల్ను డెక్కన్ టోల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ వినీష్ కుమార్ రీజనల్ హెడ్, ప్రాజెక్ట్ హెడ్ రాజేష్ విచారే, డాక్టర్ సంధ్యారాణి ఓపీడీ నూతన గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రీజనల్ హెడ్ వినీష్ కుమార్ మాట్లాడుతూ, ఈ ఓపీడీ వెయిటింగ్ హాల్ రోగి సంరక్షణ మరియు మొత్తం ఆసుపత్రి అనుభవాన్ని మెరుగుపరచడంలో ఒక ముఖ్యమైన అడుగు అని అన్నారు. అందరికీ అందుబాటులో ఉండే మరియు గౌరవప్రదమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నామన్నారు. కొత్తగా ప్రారంభించబడిన వెయిటింగ్ హాల్ ప్రతికూల వాతావరణంలో సంప్రదింపులు మరియు వైద్య సేవల కోసం ఎదురు చూసేవారికి మరింత సౌకర్యవంతమైన, విశాలమైన మరియు రోగులకు అనుకూలమైన వాతావరణాన్ని అందించడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడిందన్నారు. ఈ కార్యక్రమంలో డెక్కన్ టోల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బంది, మునిపల్లి మెడికల్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. tutelage, the entire activity has been complete. Most importantly, our focus as a company has been more on the labor patients. Wherever we are there to reach out to the people. We started with Iqbal earlier, we did it in Zairabad, ICU, and then a couple of other things, also school activities. Now this is the latest one that we have added. Madam was also requested to see if we can extend the waiting hall or the lodge that we have built. So I believe 150 to 200 numbers, which is within radius of 10 kilometers, which is being currently served, should enhance and see more of patients being serviced here. We believe we will also be able to see in future we are able to add some more critical equipment which would be required for medical assistance as at least the initial phase. Thank you so much for coming. Specifically, I thank the staff, entire staff for their and my team will be able to coordinate and do their activity. ప్రజల సమస్యల్ని పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సచివాలయంలో ఎన్నిసార్లు తిరిగి సమస్యను పరిష్కారం కావటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దీంతో కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మీకోసం మా సమస్యను పరిష్కరించండి అంటూ ఆర్జీతో పాటు గులాబీ పువ్వు ఇచ్చి వేడుకున్నారు చిన్నారులు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన చిత్తమనేని వెంకటశివ ప్రసాద్, గాయత్రి ముగ్గురు సంతానం, నిరుపేద కుటుంబం. తల్లికి వందన పథకం రాకపోవడంతో అనేక మార్లు సచివాలయంలో ఫిర్యాదు చేసిన సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఉన్నతాధికారులు పిల్లల గోడు వినైనా పరిష్కరిస్తారని వచ్చామని తల్లిదండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ప్రాంగణంలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉంది. ఇందులో 180 మంది విద్యార్థులు బీఎస్సీ నర్సింగ్ విద్యను అభ్యసిస్తూ ఎంజీఎం హాస్పిటల్ ట్రైనింగ్ చేస్తున్నారు. హాస్టల్ భవనం నిర్మించి 65 సంవత్సరాలు పూర్తయింది. నర్సింగ్ కళాశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. గతంలో అనేకసార్లు స్లాబ్ పెచ్చులు ఊడిపడటంతో నర్సింగ్ విద్యార్థినులకు గాయాలు కూడా అయ్యాయి. తాజాగా నిన్న ఆదివారం లెక్చర్ హాల్ ఒకటిలో స్లాబ్ పెచ్చులు పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది.
అనేకసార్లు ప్రమాదాలు జరిగినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవటం శోచనీయం. ఇప్పుడు ఎక్కడి నుండి స్లాబ్ పెచ్చులు ఊడిపడతాయో అన్న భయం మధ్య విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇక ఇదే విషయమై ఎంజీఎం సూపరింటెండెంట్ దృష్టికి తీసుకువెళ్లగా తాను మరమ్మతుల కోసం అనేకసార్లు సిఫార్సు చేశానని, ప్రభుత్వం నుండి తమకు ఎలాంటి అనుమతులు రాలేదని తెలిపారు. సూపర్ఫిషియల్గా పైన పెచ్చులు ఊడి కింద పడటం జరిగింది. అయితే ఇది ఆల్రెడీ మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి వచ్చిన తర్వాత మేము కూడా మాతోటి అయిన సొల్యూషన్ ఏదో చూస్తున్నాం. కొంత కలెక్టర్ గారి దృష్టి కూడా పోయింది. అయితే జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ కన్సిస్టింగ్ ఆఫ్ DGMSIDC అండ్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ వాళ్ళది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వారి కూడా ఇంజనీర్స్ వచ్చి చూశారు. వాడు ఏమన్నారంటే ఈ హాస్పిటల్ కానివ్వండి, స్కూల్ ఆఫ్ నర్సింగ్లో ఇక్కడ ఏ సెక్షన్లో అన్ని డిపార్ట్మెంట్స్లో ఎక్కడైతే పెచ్చులు ఊడుతున్నాయో వాటిని కొంత డీచిప్ తీసేసి ఆ లూజ్ ఫ్రాగ్మెంట్స్ తిరిగి దానికి కెమికల్ ట్రీట్మెంట్ చేస్తే మనము దాన్ని కొంత చిన్న పెచ్చుల మీద పడకుండా ఉంటాయి. అది ఆల్రెడీ మనం డీటెయిల్ రిపోర్ట్ కలెక్టర్ గారు వారికి ఇవ్వడం జరిగింది. వారు కూడా స్పందించి వెంటనే దాన్ని వర్క్ టేకప్ చేయమని DGMICD వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే అంతకుముందు నేను ఇక్కడ ఛార్జ్ తీసుకోకముందు ఒక స్కూల్ ఆఫ్ నర్సింగ్ని ఇంకొక ప్లేస్కు షిఫ్ట్ చేయాలని ఒక ప్రపోజల్ కూడా వచ్చింది. ఆల్టర్నేట్ సైట్ చూశారు. దానికి కావాల్సిన రెంటల్ అమౌంట్ లేకుందో ఎవ్రీ మంత్ ఆ రెంటల్ అమౌంట్తో పాటు ఇనీషియల్ కాస్ట్ కొంత అవసరం ఉంది. వాటి నిధుల కోసం ఆల్రెడీ మన DME గారు దృష్టికి తీసుకెళ్ళాం. వెంటనే వాటి మీద శాంక్షన్స్ రాగానే ఆదేశాలు రాగానే అనుకున్నట్టు ఇది ఆల్టర్నేట్ సైట్కి కూడా స్కూల్ ఆఫ్ నర్సింగ్ను షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సార్ గతంలో అనేక సార్లు ప్రమాదం ఎందుకంటే గతం సంవత్సరాలు లేదు గాయాలైంది, మనం ఎన్నెన్నో ట్రీట్మెంట్ ఇస్తున్న పిల్లలు మళ్ళీ ఇంకా ఎందుకు ఇంత నెగ్లెక్ట్? ఒకటిసారి ఇప్పుడు ఇది నెగ్లెక్ట్ ఏం లేదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇమీడియట్ సొల్యూషన్గా వాటిని చేసేసి ఎక్కడైతే లూజ్ ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి, హ్యాంగింగ్ ఫ్రాగ్మెంట్స్ తీసేసి కెమికల్ ట్రీట్మెంట్ ఆల్రెడీ దానికోసం ఆల్రెడీ జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో ఎక్స్పర్ట్స్ వారు ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చారు. కలెక్టర్ గారు వారి దృష్టికి వెళ్ళింది. వారు కూడా దానికి నిధులు శాంక్షన్ చేసేసి వర్క్ టేకప్ చేయమని చెప్పారు. సరే, ఏ ఇష్యూ అయినా సంఘటన జరిగిన తర్వాతనే రిజల్ట్ వస్తుంది, జరగకముందు ఎందుకు తీసుకుంటారని ఆల్రెడీ ఒక చోట జరిగిన మొత్తం హాస్పిటల్ మొత్తం తిరిగేసి వారు జాయింట్ ఇన్స్పెక్షన్ చేశారు. మొన్న ఈ మధ్య ఒక చోట సర్జికల్ వార్డ్ దగ్గర ఇలా జరిగితే వెంటనే వారు ఏం చేశారంటే దాని వరకే కాకుండా మొత్తం హాస్పిటల్ మొత్తం తిరిగేసి ఎక్కడెక్కడ లూజ్ ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయో మొత్తం ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసిన దాన్ని వారికి జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కలెక్టర్ గారికి ఇస్తే వారు DGMIDC వారికి ఎగ్జిక్యూట్ చేయమని వర్క్ ఆల్రెడీ వారికి ఆర్డర్స్ కూడా అయినాయి. వారు కూడా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం సిద్ధాపురం గ్రామంలో ZP హైస్కూల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంలో అవకతవకలు ఉన్నాయని విద్యా కమిటీ చైర్మన్ రఫీ ఆరోపించారు. ఇదే విషయం కలెక్టర్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ పాఠశాలలో 180 మంది విద్యార్థులు ఉండగా 140 నుండి 150 మందికి మాత్రమే భోజనం అరకొరగా తయారు చేయటమే కాక నాసిరకం మిగిలిపోయిన కూరగాయలతో కూరలు వండటం వల్ల విద్యార్థులు హెమోగ్లోబిన్ లోపించి అస్వస్థతకు గురి కావడంతో విద్యా కమిటీ వారు తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడికి సంబంధించిన అధికారులకు పలుమార్లు చెప్పినా ఉపయోగం లేకపోవడంతో కలెక్టర్కు వినతి పత్రం సమర్పించామని కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు విద్యార్థులు చదువులో బాగా రాణించాలని వారికి సన్నబియ్యం అందిస్తుంటే వీళ్ళు మాత్రం విద్యార్థులకు అనేక ఇబ్బందుల పాలు చేస్తున్నారని వంట సిబ్బందిని మార్చమని పలుమార్లు అడిగినా ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అంటున్నారే తప్ప మీడియా ద్వారా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వారి సమస్యను పరిష్కరిస్తారని కోరుతున్నారు. పిల్లల మధ్యాహ్నం ఏదో డొక్క సీతమ్మ ఏదో గవర్నమెంట్ మంచి పథకం ఏదో భోజన పథకం పెట్టిందో ఆ పథకంలో నిర్వాహకులు పిల్లలకి బాగా ఇబ్బందికరం భోజనం వంట చేయడం, పిల్లలకి సరిగ్గా భోజనం వండకపోవడం, వెళ్ళి అడుగుతుంటే రెస్పాన్సిబుల్గా చెప్పడం, పిల్లలకి భోజనం సరైన భోజనం కల్పించడం, పిల్లల భోజనం తినగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. పిల్లల తల్లిదండ్రులు వచ్చి ఏదైతే
చైర్మన్గా నాకు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చెప్పిన తర్వాత నేను ఎంఈఓ గారికి అలాగే మన కలెక్టర్ స్పందనకి కార్యక్రమం మేడం గారికి ఇవ్వడానికి వచ్చామండి. మేడం గారు స్పందించారు. ఏదైతే మనకి పిల్లలకి ఇబ్బందిగా ఉందో మధ్యాహ్నం డొక్క సీతమ్మ పథకం గురించి చెప్పడం జరిగితే వాళ్ళు ఏదైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ గురించి డిఓ గారికి ఆర్డర్ వేయడం జరిగింది సార్. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీని గురించి మీ మీడియా ద్వారా మీడియా మిత్రుల తరపు నుంచి కూడా మేము కోరుకున్నది ఒకటే సార్, గవర్నమెంట్ నుంచి స్పందించి పిల్లలకి మంచి భోజనం ఏర్పాటు చేయవలసిందిగా నేను కోరుతున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ ధన్యవాదాలు సార్. మీడియా సంస్థలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అయితే ఆకివీడి మండలం సిద్ధాపురం గ్రామం అండి, జడ్పీహెచ్ హై స్కూల్ నుంచి మేము వచ్చామండి కలెక్టర్ ఆఫీస్కి. అయితే కలెక్టర్ గారికి మేము అర్జించుకున్నాము, వారు స్పందించారండి. అయితే మరి ఈ విషయం ఎప్పటి నుంచో అడగటం జరుగుతుంది. పిల్లలకి సరైన భోజనం లేదండి. ప్రతి స్కూల్లోనూ మంచి భోజనం పెడుతున్నారు. మరి మా ఊరు హై స్కూల్లో భోజనం ఎందుకని ఇలా పెడుతున్నారో మాకైతే తెలియట్లేదు. మేము సంవత్సరం నుంచి సార్ బ్యాచీని మార్చండి, వంటోళ్ళని మార్చండి, భోజనం మంచిగా చేసి వాళ్ళని మీరు తీసుకురండి అంటే ఇదెంత పని అంటున్నారు, ఇదెంత పని మార్చేస్తా ఉన్నారు. మొన్న పేరెంట్స్ మీటింగ్లో కూడా పేరెంట్స్ అందరూ అడిగారండి, మాకు ఈ వంట చేసే బ్యాచీని మార్చేయండి, భోజనం బాగోట్లేదు. బియ్యం లోకేష్ బాబు గారు మంచి బియ్యం ఇస్తున్నారు, అయితే బియ్యం బాగుంటే సరిపోదు, అన్నం ఒకటి బాగుంటే సరిపోదు, దాంట్లో కూరలు కూడా మంచిగా ఉండాలి. మంచిగా ఉండే వాళ్ళని మీరు ఎన్నుకుని బ్యాచీని మీరు మార్చాల్సిందిగా కోరుచున్నామనేసి మేము అడగటం జరిగిందండి. ఇదెంత పని మార్చేస్తా ఉంటున్నారు, ఎప్పుడు అడిగినా మేము మార్చేస్తాం అంటున్నారు. ఎవరు స్పందించిన వాళ్ళు లేరండి. దయచేసి మా పై అధికారులైనా సరే స్పందించి దీనికి వెంటనే మాకు ఆ స్కూల్కి పిల్లలకి న్యాయం చేయాలని కోరుతున్నామండి. స్కూల్ పిల్లలకి భోజనం బాగోట్లేదు, వాళ్ళకి ఆరోగ్యం శ్రావణ సోమవారం సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, గోదావరి నది స్నానాలకు భక్తులు పోటెత్తారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం మొదటి సోమవారం సందర్భంగా ఆలయ వేద పండితులు పాలేపు ప్రవీణ్ శర్మ వేద మంత్రోచ్చరణల మధ్య మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శివ అష్టోత్తర శతనామార్చన, ధూపదీప నివేదన, కర్పూర హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదాల వితరణ గావించారు. శ్రావణ సోమవారం సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు హృదయపూర్వక గోదావరి నదికి చేరుకొని పవిత్ర గోదావరి నది స్నానాలు ఆచరించి శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సోమవారం సందర్భంగా గోదావరి నది స్నానాలకు భక్తులు పోటెత్తారు. సిగాచి కంపెనీ అగ్ని ప్రమాద బాధితులతో మాట్లాడుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక ప్రభుత్వం తమని పట్టించుకోవటం లేదని, ఇప్పటి వరకు పరిహారం దిక్కులేదని గోడు వెళ్లబోసుకుంటున్నారు బాధితులు. సిగాచి ఘటన జరిగి ఇవాళకి దాదాపు నెల రోజులు పూర్తిగా వస్తా ఉంది. చనిపోయిన కుటుంబాలు ఇవాళ నెలమాసికాన్ని జరుపుకుంటా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించి అసలు ఈ ఘటనను తూతూ మంత్రంగా ముగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు సంఘటనా స్థలానికి వచ్చి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించి వెళ్లారు. నెల రోజులైంది, ఒక్కరికి కూడా ₹1 కోటి రాలేదు. ఈరోజు ఆ చనిపోయిన కుటుంబ సభ్యుల్లో చూస్తే కొంతమంది మిస్సింగ్ ఉన్నారు. మిస్సింగ్ అనేది ఏం లేదు, కనీసం వాళ్ళ బొక్కలు కూడా దొరకలేదు, కాలి బూడిదైపోయారు. బూడిదైపోతే కనీసం వాళ్ళకి శవాలను కూడా ఇవ్వలేదు. ఆ ఫోటో ఉందా బాబు, అది అట్ట పెట్టలేదు.
శవాలను కూడా ఇవ్వలేదు. వాళ్ళు పాపం అంతిమ కార్యక్రమాలను కాలిపోయిన బూడిద, ఆ కంపెనీలో కాలిపోయిన బూడిద తీసుకుపోయి కార్యక్రమాలు జరుపుకొని ఆ బూడిదను గోదావరి నదిలో బాసర దగ్గర కలుపుకున్నామని కళ్ళనీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. ఇంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మొత్తంగా చనిపోయినటువంటి వాళ్ళు 54 మంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో ఎప్పుడూ ఒక కంపెనీలో ఇంతమంది కాలిపోయి మాడి మసైన పరిస్థితి లేదు. 54 కుటుంబాలు చనిపోతే ప్రభుత్వ స్పందన అత్యంత దయనీయంగా ఉంది, బాధ్యతారహిత్యంగా ఉన్నది. ఈరోజు ఇవాళ మేము ఆ కుటుంబాలతో మాట్లాడాం. మన నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన సిల్వేర్ రవి, ఆ కుటుంబం మిస్సింగ్ కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కిషోర్ అని వాళ్ళ బ్రదర్ ఇన్ లా వచ్చాడు ఇక్కడికి. ఆయన చెప్తున్నాడు ఎంత తిరిగినా కూడా పట్టించుకోవట్లేదు. అరే మాకు డెత్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారు, ఎక్స్గ్రేషియా ఎప్పుడు ఇస్తారు అని అడిగితే ఎస్ఎల్బీసీ చూడలేదా, ఎస్ఎల్బీసీలో ఇంకా శవమై బయటకు రాలేదు, మీకు బూడిదనండా దొరికింది, ఏం తొందరపడతారు పోండ్రి అని అత్యంత బాధ్యతారహిత్యంగా అమానవీయంగా మాట్లాడుతున్నారని కిషోర్ అనే అబ్బాయి ఉన్నాడు ఇక్కడే. ఆ కిషోర్ చాలా బాధతో చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సోహెల్ అన్సారీ, జార్ఖండ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, వారు కూడా ఇక్కడ ఉన్నారు. చాలా మంది ఉన్నారు కానీ 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను బీహార్ నుంచి ఇక్కడికి రావాలంటే వచ్చిపోయినప్పుడల్లా 30,000 ఫ్లైట్ కిరాయి అవుతుంది. మా అమ్మ నాన్న ఒకసారి వచ్చిపోయాడు, నేను ఒకసారి వచ్చాను, వచ్చినప్పుడల్లా 30-40 వేల ఖర్చు అవుతుంది. అసలు ఎప్పుడు ఎక్స్గ్రేషియా ఇస్తారు, ఎప్పుడు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు, మాకేం అర్థం కాకుండా ఉన్నది అని చెప్పి అన్సారీ కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. మొయినుద్దీన్ ఖాన్ అని చెప్పి బీహార్ రాష్ట్రం, మొయినుద్దీన్ ఖాన్ ఇక్కడ ఉన్నాడు. 28 రోజుల నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఉన్నాను. 3 నెలలు అయిద్దో తెలియదు, 6 నెలలు అయిద్దో తెలియదు, ఏడాది అవుతుందో తెలియదు అని ఏమీ చెప్పట్లేదు సార్, మాకంతా అయోమయంగా ఉంది అని చెప్పి మొయినుద్దీన్ ఖాన్ బాధపడతా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనిరుద్ అనే అబ్బాయి ఉన్నాడు ఇక్కడ. మా మీద సంతకాలు పెట్టించుకున్నారు, 10 లక్షలు మాత్రం ఇచ్చి ఏం జరిగినా మీదే బాధ్యత అని సంతకాలు పెట్టించుకున్నారు. మిగతాది ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు అంటే చెప్పట్లేదు. ముఖ్యమంత్రి ₹1 అన్నాడు, అధికారులను అడిగినా కంపెనీ వాళ్ళని అడిగినా ఎంత ఇస్తారు అంటే చెప్పడం లేదు, ఎప్పుడు ఇస్తారు అంటే చెప్పడం లేదు. మాకేం అర్థమైతలేదు సార్, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ చెందిన అనిరుద్ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా సతీష్ కుమార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, DNA టెస్ట్ చేస్తే ఒక ముద్ద ఇచ్చిండ్రు. మా నాన్న ఆనవాళ్లు కూడా లేవు. ఒక ముద్దను తీసుకుపోయి మేము కార్యక్రమాలు చేసుకున్నాము. అయితే అక్కడికి వెళ్లి ఐలా అధికారి సుబ్బు గారిని కలిస్తే మెల్లమెల్లగా వస్తాయి, ఊకే తిరగద్దు అని మమ్మల్ని బాధ్యతారహిత్యంగా సమాధానాలు ఇస్తున్నారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మమ్మల్ని ఆదుకోండి అని ఉత్తరప్రదేశ్ చెందినటువంటి సతీష్ కుమార్ చెప్తా ఉన్నాడు. నేను ఐలా దగ్గరికి వెళ్లి అడిగాను, అక్కడ సుబ్బు అనే అధికారి ఉన్నాడు, బాధ్యతారహిత్యంగా చెప్తుండు. అడిషనల్ కలెక్టర్ని కలిశాం, ఎవరిని కలవాలో మాకు అర్థమైతలేదు, ఎవరు బాధ్యత తీసుకోవడం లేదు, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి మా దృష్టికి తెచ్చారు. అమ్మాయి సంజుదేవి ఇప్పుడే మాట్లాడింది. ఆమెకైతే ఆ చనిపోయినప్పుడు అంత్యక్రియలకు ఇచ్చిన డబ్బే తప్ప అందరికీ ఇచ్చినట్టు 10 లక్షలు కూడా రాలేదు. వాళ్ళ భర్త చొటేల్కల్ యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలోని పలు గ్రామాల్లో హెచ్ఎండిఏ నిధులు 2,61,00,00,000 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నేడు భూదాన్ పోచంపల్లిలోని దంతూరు, కనుముకుల, అంతమ్మగూడెం, దోతిగూడెం గ్రామాల్లో హెచ్ఎండిఏ నిధులు 2,61,00,00,000 రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం, అండర్ డ్రైనేజ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం జరిగిందని, భువనగిరి జిల్లాకు హెచ్ఎండిఏ నిధులు 56 కోట్లు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజా పాలనలో ప్రజలు కోరుకునే విధంగా పాలన కొనసాగిస్తున్నామని, ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలోనే పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా సన్నభ్యం ఇవ్వటం చాలా గొప్ప విషయమని అన్నారు. కేటీఆర్ గత కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ పోలీసులను బెదిరిస్తూ బుక్లో అందరి పేర్లు రాస్తామని పోలీసులు బెదిరిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. రాబోయే 10 ఏళ్లు తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి ఉంటారని పేర్కొన్నారు. ఇక అంతా ఆగమాగం ఉన్నది పాలన, ఇక అంతా మాది వస్తుంది, మళ్ళీ మేమే పాలిస్తాం.
ఇక ఇక రోజులు లెక్క పెట్టొచ్చని అనుకున్నాడు. ఈ రోజు ఇప్పుడు మేము చెప్పిన స్కీమ్లు అన్ని చూసి, ఇందిరా మిల్లు చూసి, రేషన్ కార్డు చూసి, సన్న బియ్యం చూసి, ఇట్లాంటి గొప్ప గొప్ప స్కీమ్స్, మరి భూభారత్ చూసి, రైతు భరోసా చూసి, ఇంటగ్రేటెడ్ స్కూల్స్, నియోజకవర్గానికి 200 కోట్లతోటి ఇంటగ్రేటెడ్ స్కూల్స్ ఇవన్నీ అవుతుంటే మరి బోర్వ లేక కేటీఆర్ ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నాడు. ఈరోజు రిత్విక్ ప్రాజెక్ట్స్, రిత్విక్ కాంట్రాక్టర్స్ వాళ్లకు మరి 1600 కోట్లు ఇచ్చారని వాళ్ళ మీద ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద అబండాలు ఇస్తున్నాడు. అంటే నువ్వు చేసిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, మేము కాంగ్రెస్ చేసిన ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ కూలలే, ఇవన్నీ మేము చేసిన సాగర్, శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ఇవన్నీ బందోబస్తు ఉన్నాయి. మీలాగా మేము పనులు చేయం. మీరు చేసిన పనుల వల్ల ఈరోజు కాళేశ్వరం 1,00,000 కోట్లు తెలంగాణ ప్రజలు నిండా ముంచినవు, నెత్తిలో అప్పులు మోపినవు. 1,00,000 కోట్లతోటి కడితే కాళేశ్వరం కూలిపోయింది. మేము అట్లా చేయం. ఈరోజు రిత్విక్ ప్రాజెక్ట్స్ కు ఆన్లైన్ టెండరింగ్ ద్వారా వాళ్ళకు ప్రాజెక్టు టెండర్ల కైవసం చేసుకున్నారు. నీలాగా ఒట్టొట్టి పనులు చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఇది ప్రజాపాలన, ఇంద్రమ్మ పాలనతో డెమోక్రటిక్ ప్రాసెస్ లో నడుస్తుంది తప్పితే మంత్రివర్గం ఉంటుంది, దానికి సంబంధించి ఆ విధంగా కార్యాచరణ ఉంటుంది తప్పితే ఒట్టిగా ఇష్టం వచ్చినట్టు చేసే ఆలోచన ఉండదు. సో ఈ విధంగా కేటీఆర్ మరి ఇంకా ముందైనా నిన్ను అసెంబ్లీ లీటికి పంపారు, పార్లమెంట్లో డిపాజిట్ లేకుండా చేశారు, ఇంకేదో మళ్ళీ ఈ స్థానిక సంస్థలల్లో స్థానిక ఎన్నికలల్లో ఏదైనా పబ్బం గడుపుకునే కార్యక్రమం అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నిన్ను నమ్మేటోడు లేడు, చేసేటోడు లేడు. నేను ఇంటికి పంపించుండ్రు. నీకు ఇప్పుడు కాదు కదా, మళ్ళీసారికి కూడా నీకు ఇంకేం లేదు. ఇది క్లియర్గా మంచి గొప్పగా కార్యక్రమాలు జరుగుతుంది. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఈ 5 ఏళ్ల పాలన ఒక గొప్పగా ఒక ఏమంటారు గొప్ప గోల్డెన్ పీరియడ్ లాగా ఈ 5 ఏళ్ళు ఉండబోతుంది. వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పాలనే. మా రేవంత్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సిగాచి కంపెనీలో అగ్ని ప్రమాద బాధితులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు. ఎప్పుడు కూలుతుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో నర్సింగ్ విద్యార్థులు విద్యను అభ్యసించాల్సిన పరిస్థితి ఎంజీఎంలో నెలకొంది. శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఉంటారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు. డొక్కా సీతమ్మ పథకంలో అవకతవకలు, విద్యా కమిటీ చైర్మన్ రఫీ. బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ స్టార్ టీవీ.